భగవతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణైన మా ఇంట్లో ఈరోజు అంటే 2026 ఆగస్టు 17న గోధుమల పాయసంకు గోధుమలు తయారు చేశాను. అయితే ఈసారి చాలా బాగా వచ్చింది గోధుమల పాయసం. అంటే దీన్ని ఎలా చేశానో మీకు చెప్తాను. అయితే గోధుమలు తీసుకొని గోధుమలల్లో కొంచెం నీళ్ళు పోసి కొంచెం తడిచేటట్టుగా పోసుకోవాలి. నీళ్ళు కలపాలి అంతే, చాలా పలసగా కాదు, గోధుమలు తడియేటట్టుగా పోసుకున్న తర్వాత గ్రైండర్ గిన్నె చిన్నది ఉంటుంది కదా, ఎవరికైనా చిన్నది పెద్దది వస్తుంది కదా, ఈ చిన్న దాంట్లో పోసేయాలి. అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయా, ఈ పావు కేజీ ఉన్నాయి, వీటిని 4 మాటలు వేయాలి, ఒక్కసారి కాదు, కొన్ని కొన్ని పోసి ఇందులో పోసి ఏం చేయాలంటే మూత పెట్టేసి ఈ బటన్ అంటే ఇప్పుడు మనకు ఎక్కడైనా ఇది చిన్న బటన్ అంటారు కదా, ఇది ఇట్లా ప్రెస్ చేయాలి, ఇడవాలి, ఇట్లా 4-5 సార్లు, చాలాసేపు అది ఇట్లాని మరి ఇట్లాని అట్లా 3-4 మాటలు ఇట్లా 5-6 సార్లు ఇట్లా అనాలి. అయితే ఏమైందంటే ఈ గోధుమలకు ఉన్న పొట్టంతా దానికి వెళ్ళి ఊడిపోతుంది అన్నమాట. ఇలా చేయడం వల్ల ఊడిపోయిన తర్వాత ఏం చేయాలి, మనము ఇంకా పాయసం కోసం అంటే పాలు నీళ్ళు తడి చేసినప్పుడు కొన్ని పాల చుక్కలు కూడా వేసి తడి చేసుకుంటే పండగకి పనికొస్తుంది అనమాట. పాలు పోస్తే పనికొస్తుంది అనమాట నైవేద్యంకి. ఒక పాల చుక్క పోసి ఆయనతో నీళ్ళ చుక్క పాల చుక్క పోసి కలిపి ఇలా తయారు చేసి పెట్టుకోవాలి నగల పంచమికి ముందే. అయితే ఏం చేయాలంటే ఇట్లా గ్రైండర్ చేసినప్పుడు ఇట్లా పొట్టు వచ్చేస్తుంది కదా, పొట్టు వచ్చేసినప్పుడు ఇక వాటిని ఒక మంచి కాటన్ బట్టల చీర అయినా సరే కాటన్ దాంట్లో పోసి నీడకైనా సరే, ఎండుంటే అందుబాటులో ఎండకైనా సరే మొత్తం అది ఎండేటట్టుగా అలా చేసి పెట్టుకోవాలి. అంటే పండగ కంటే 3-4 రోజుల ముందు చేసి పెట్టుకుంటే మనకు పండగకు ఈజీగా ఉంటుంది అనమాట. ఏం కాదు, వారం రోజుల ముందు చేసుకున్నా ఏం కాదు, చేసి ఆయనతో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోతాయి గోధుమలు. ఇలా తయారు చేసుకోవాలి, ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత ఇంకోసారి సేమ్ అలాగనే మళ్ళీ కొంచెం నీళ్ళ చుక్క వేసి తడిపి మళ్ళీ ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఇంకిత పొట్టు వస్తుంది అనమాట. పొట్టు వచ్చినప్పుడు మళ్ళీ వాటిని 2వ ట్రిప్లో కూడా ఫ్యాన్కైనా సరే ఎండకైనా సరే ఎండబెట్టేస్తే ఫస్ట్ ట్రిప్లో ఎండబెట్టినప్పుడు వాటిని ఇట్లా ఎండిపోయిన తర్వాత పొట్టు వస్తుంది అనమాట. మనం కొంచెం నలిపితే పొట్టు వస్తుంది. పొట్టు వచ్చిన తర్వాత చెరిగిన తర్వాత మళ్ళీ 2వ ట్రిప్లో కూడా అలాగే కొంచెం గ్రైండర్ వేసి ప్రెస్గా ఇట్లా ఒత్తేసి మళ్ళీ 2వసారి కూడా అలాగే చేయాలి. ఇంకొద్దిగా పొట్టు ఉంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత మళ్ళీ 2వసారి కూడా ఎండబెట్టేసి కొంచెం నలిపి చెరిగేస్తే 2 సార్లకు ఈ పొట్టు మంచిగా పోతుంది అనమాట. పోయిన తర్వాత మనం పండుగ రేపు ఉందనుకోండి, రేపు ఉందనగా నైట్కే నీళ్ళు పోసి నానబెట్టి పెట్టుకోవాలి పాయసం కోసం. మనం పొద్దున పాయసం చేస్తామంటే నైట్కి నానబెట్టుకొని పొద్దున పాయసం చేసుకుంటే చాలా బాగా మంచిగా ఉడికింది. ఈసారి చాలా బాగా వచ్చింది, అందుకని మీకు మళ్ళీ చూపెడుతున్నాను. ఆల్రెడీ ఇదివరకు పెట్టాను కానీ ఈసారి చాలా బాగా వచ్చింది, అందుకే మళ్ళీ మీకు చూపెడుతున్నాను. ఇంకా రాత్రి నీళ్ళు పోసి నానబెడతాం కదా, పొద్దున మనం పాయసం చేసినప్పుడు ఏం చేయాలి, వాటిని 2-3 సార్లు కడిగేసేయాలి. కడిగేసిన తర్వాత మనం ఏ గ్లాస్తో గోధుమలు పోస్తామో ఆ గ్లాస్తో ఒక నీళ్ళు పోసి కుక్కర్లో 2 విజిలకు తీసివేయాలి. తీసివేసిన ఆవిరిపోయిన తర్వాత అంటే ఈ గోధుమలు ఒకటేసారికి ఉడికాయన్నమాట. మళ్ళీ 2వ ట్రిప్పుల మళ్ళీ అదే గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు పోసి మళ్ళీ 2 ట్రిప్పులకు తీసేయాలి. ఆవిరిపోయిన తర్వాత నాకైతే 2 ట్రిప్పులే ఉడికేసినాయి అనమాట. ఇంకా ఉడకలేదు అనిపిస్తే 3వ ట్రిప్ కూడా అట్లా ఉడికేయాలన్నమాట. ఒకటేసారి మీరు ఎన్ని విజిల్ పెట్టినా అంతగా ఉడకదనమాట గోధుమలు. అట్లా 2-3 సార్లు ఇట్లా ఉడికించినాక అట్లా విజిల్ తీసినాక అట్లా ఉడికిస్తే చాలా మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఇక 2వ ట్రిప్కే ఇలా మెత్తగా ఉడికాయి. ఇంకో ట్రిప్ పెడదాం అనుకున్నా కానీ ఇక బాగుంటుందో మంచిగా ఉడికినాయి కదా అని చెప్పేసి నేను 2వ ట్రిప్పులనే తీసేసాను. మంచిగా ఉడికినాయి, మెత్తగా ఉడికినాయి. ఎంత బాగైందంటే పాయసం చాలా బాగా అయింది. అందుకే మీకు చెప్పాలనిపించి మళ్ళీ నేను వీడియో చేశాను.
ఆల్రెడీ ఇదివరకే చేశాను కానీ అప్పుడు నాకు కరెక్ట్గా అర్థం కాలేదు. ఈసారి చాలా బాగా అర్థమైంది. మీకు కూడా చెప్పేస్తున్నాను అనమాట. మీకు ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే మెత్తగానే ఉంది. మీరు ఇంకా కావాలనుకుంటే 3వ ట్రిప్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇలా చేయడం వల్ల నేను చెప్పింది ఏంటంటే పొట్టు మంచిగా పోవడం వల్ల పాయసం బాగా అవుతుంది అనమాట. చాలామంది గోధుమల పాయసం ఉడకది అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకునేదాన్ని. కానీ ఈ విధంగా చేస్తే మాత్రం చాలా మంచి ఉడికింది. అంటే పాతకాలంలోనే గ్రైండర్ లేనప్పుడు ఏం చేస్తున్నంటే దంచి రోకలికి కింద పొన్ను అని ఉంటుంది. ఆ పొన్నుతో దంచి చాలా కష్టపడేవారు. అది చాలా కష్టం ఉంటుండే. ఇదైతే చాలా సింపుల్గా ఉంది. ఏం లేదు, మనం గ్రైండింగ్ చేసి ఆరబెట్టుకోవడం వల్ల పొట్టు వచ్చేస్తుంది. చాలా మంచిగా అవుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇది చెప్పడం చూపెట్టడం నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ఇలా ఈ గోధుమల పాయసము నాగపంచమి రోజే అని ఏం లేదు, మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. ఇది కంపల్సరీ మా ఇంట్లో అయితే నాగపంచమి చేస్తాము. అంటే మనకు ఎప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇందులో మనము ఏ గ్లాస్తోని గోధుమలు పోస్తామో ఆ గ్లాస్తోని కొంచెం అంటే ముప్పావు మట్టుకే చక్కెర వేయాలి. ఒకటికొకటి చక్కెర పట్టదు అనమాట. ఇక మంచిగా మెత్త ఉడికింది అనిపించినప్పుడు ఏం చేయాలంటే పొయ్యి బంద్ చేసి ఆ పొయ్యి మీద వేడిగా ఉన్నప్పుడే చక్కెర కలపాలి. కలిపిన తర్వాత ఇలాచీల పొడి వేసి కలిపి కొద్దిగానే పాలు కూడా ఎక్కువ మన ఇష్టం ఎన్నైనా పోసుకోవచ్చు. చాలా తక్కువ కూడా పోసుకోవచ్చు, అయినా బాగుంటుంది పాలు. అది పాయసం దీంట్లో ఎన్ని పాలు తక్కువ పోసినా మంచిగా ఉంటుంది, ఎక్కువ పోసినా బాగుంది. మనకి ఇంకా ఎక్కువ పోసుకోవాలన్నప్పుడు మనం ఇంకో ట్రిప్ పెట్టేటప్పుడు లాస్ట్ ట్రిప్ ఉంటుంది కదా, పెట్టినప్పుడు కొన్ని పాలు నీళ్ళు పోసి కూడా పెట్టుకుంటే ఆ పాయసంలోకి పాలు ఇంకిపోతాయి. ఇక మనకు ఎక్కువ పాలు ఇంకా పాలు పట్టని అంటే కొన్ని పాలు అంటే ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు చక్కెర కలుపుతాం కదా, చక్కెర కలిపిన తర్వాత కొన్ని పాలు పోసేస్తే అయిపోతుంది. ఒక 100 ml కూడా 100 ml అయితే సరిపోతుంది పావు కేజీకి. అట్లా కలుపుకొని ఇక మనకు కాజు కిస్మిస్ నెయ్యిలో వేయించి, ఇలాచీ పొడి అయితే వేడిగినప్పుడు వేసేయాలి. కాజు కిస్మిస్ మనం నెయ్యిలో వేయించి మనము వేసుకోవాలి. ఇష్టం వద్దనుకునే వాళ్ళు ఊరుకోవచ్చు, కావాలనుకునే వాళ్ళు వేసుకుంటారు. కొందరు ఇష్టపడరు కదా, ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది.